వివరాలకు వెళ్తే క్యాన్సర్ను జయించడంలో పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ నటుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రజలకు అందుబాటులో సరైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా బసవతారకం ఆసుపత్రి సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రవాసాంధ్రులు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ కళ్యాణ్లు 10 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ ప్రత్యేక పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రొఫెసర్ డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలతో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పరిశోధన కేంద్రంలోని సౌకర్యాలను వసతులను పరిశీలించారు. ఈ కేంద్రానికి ప్రసాద్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్గా నామకరణం చేశారు. బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ ఇలాంటి అత్యాధునిక సౌకర్యాలతో పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ వైద్య బృందానికి అందరికీ నా సవినయ నమస్కారం. అర్ధ శతాబ్దం నుంచి ఢిల్లీలో ఉన్న స్థిరపడిన ఈనాడు తెలుగు గడ్డపై నిలబడ్డ తెలుగు బిడ్డగా తొలి పలుకులో తెలుగులోనే మాట్లాడాలనుకుంటున్నాను. సభాధ్యక్షుడు వారు అనుమతిస్తే తదుపరి ప్రసంగం ఆంగ్లంలోనే గానిస్తారు. ఈ యొక్క కొత్త ఇక్కడ మన ఆసుపత్రులు కూడా ఈ యొక్క ఆసుపత్రి యొక్క ఎవరైతే ఈ ఆసుపత్రిని ఒకళ్ళ కళను సఫలం చేయడానికి ఉద్దేశంతో ఈ ఆసుపత్రిని స్థాపించబడిందో వారి అన్ని విషయాలు కూడా అటు ఆ పుణ్య దంపతులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, అలాగే మా తల్లిగారైన శ్రీమతి నందమూరి బసవరామ తారకం గారికి నటనలో ఆయన ప్రతిరూపంగా మీ అందరి గుండెల్లో నింపిన యుగ పురుషుడు, అలాగే విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం ఆయన మా తండ్రి గారికి నా గాయత్ర పరమంత్రం నమాత పరదేవత నా హరే పరతస్త్రాత నా అనృత పాతకం పరం అంటాం తల్లిని ఉద్దేశించి. అలాగే తండ్రిని యస్మాత్ పారదేవత ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతుల మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పితృ వాగత సుపర్తో వాగత పతిపతే జగతో పితృ మందే భారతీ పరమేశ్వరు. సో అలా ఈ యొక్క దేహాన్ని నాకు ఇచ్చినందుకు ఒక ఈ ఆసుపత్రి నాడు ఒక చైర్మన్గా అయితేనేమి, లేకపోతే నటనలో ఆయనకి వాచోడుగా అయితేనేమి, లేకపోతే అటు హిందూపూర్ ఒక శాసనసభ్యుడిగా అయితేనేమి, ఇలా ఎన్ని అవకాశాలు నాకు దక్కడం అనేది అది ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిడ్డగా పుట్టినందుకు నా పూర్వజులు సుకృతంగా భావిస్తూ మరి ఈనాడు ఈ వేదికను అందించిన వాటి ముఖ్య అతిథిగా అయిన శ్రీనాథ్ రెడ్డి గారు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్, డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ అయిన, అలాగే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ జిహెచ్ మోహన్ రావు గారికి, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇటు ఆసుపత్రి, అటు రీసెర్చ్ ఐఎన్సిఆర్ఎఫ్ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. భారత మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జె దశరథ్ అన్నారు. శనివారం
బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా అంబర్పేట్, భరత్ నగర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడ నన్ను ఆహ్వానించిన మిత్రులు తెలుగుదేశం పార్టీ నాయకుడు భానుప్రకాష్ గారికి మరియు సోదరులు మిగతా వారికి అందరికీ నేను ముందుగా బాబా జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి బాబా జగజీవన్ రామ్ గారు జన్మించి 117 సంవత్సరాలు అవుతుంది. కావున అతను చేసినటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడిగా ఎన్నో పోరాటాలు చేసి నాడు కేంద్రంలో పలు కేంద్ర మంత్రులు పదవులు కూడా అనుభవించినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా శోచనీయం. అట్లాగే బాబు జగజీవన్ రామ్ గారికి మేము తెలుగుదేశం పార్టీగా అతన్ని స్మరించుకుంటూ అతనికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ అధ్యక్షులు శ్యామరావు గారికి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గారికి, ఎడలి ప్రభాకర్ గారికి, అదేవిధంగా చైర్మన్ శ్రీహరి గారికి, ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబు జగజీవన్ రావు గారు చేసినటువంటి సేవల్ని స్మరించుకోవడం ఎంతైనా అవసరం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారు లేకపోయి ఉంటే స్వాతంత్రోద్యమంలో ఎంతో ఘోరమైన అపరాధం జరిగి ఉండేది. బాబు జగజీవన్ రామ్ గారు అత్యంత పేద కుటుంబంలో జన్మించి, చమార్ కుటుంబంలో జన్మించి, చమార్లకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తిగా కీర్తి గణించినటువంటి నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. వారు లేనట్లయితే ఈరోజు ఈ రిజర్వేషన్స్కి సంబంధించి అందరము అంబేద్కర్ గారు రిజర్వేషన్స్కి నాయకత్వం వహించి తీసుకొచ్చిన దాంట్లో బాబు జగజీవన్ రామ్ గారి కీలక పాత్ర ఉందని చెప్పి కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒకానొక సందర్భంలో అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా నేను మరణించను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో బాబు జగజీవన్ రామ్ గారు వారి దగ్గరికి వెళ్ళి, మీరు ఏం మాట్లాడుతున్నారు, మన సమాజము, మన దళితులు ఎన్నో లక్షల మంది మనం చెప్పేటువంటి విషయాలని పరిగణలోకి తీసుకొని ప్రమాదం జరుగుతుంది హిందూ సమాజానికి, మీరు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వద్దు అని అంటే, అప్పుడు ఆయన మనసు మార్చుకొని లాస్ట్కి బౌద్ధ మతంలో చేరినటువంటి ప్రక్రియను కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు కార్మిక శాఖలో ఉన్నటువంటి రిఫార్మ్స్, మొదటి కార్మిక శాఖ మంత్రిగా వారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సీతాఫల మండి అంబేద్కర్ విగ్రహం వద్ద కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ బాబు జగజీవన్ రావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ మాట్లాడుతూ, బాపూజీ అని ముద్దుగా పిలువబడే బాబు జగజీవన్ రావు జీవితం సందేశాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 5వ తేదీ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవల్ని మరోసారి గుర్తు చేసుకున్నామని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని తెలిపారు. వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆమె కొనియాడారు. బాబూజీ అని ముద్దుగా పిలువబడే ఆయన జీవితం సందేశాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని ఆమె కొనియాడారు. మరియు నూతనంగా ఎన్నికైన SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సన్మానించారు. ఈ కార్యక్రమంలో SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, విద్యాసాగర్, ప్రసాద్, చలపతి, భాస్కర్, కరాటే రాజు, సుందర్, శైలేందర్, లలిత, లక్ష్మి, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు అల్విన్ కాలనీ డివిజన్లోని PGR నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా BRS పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబిల్లి సతీష్ రావు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యం కోసం తన జీవితాన్ని అర్పించిన మహానాయకుడు బాబు జగజీవన్ రామ్ అని పేర్కొన్నారు. ఆయన కలలు గన్న సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ దిశగా తాము ఎప్పుడు ముందుంటామని తెలిపారు. బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవల్ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్రం వచ్చాక ఈ భారతదేశ ఔన్నత్యాని కోసం వారి జీవితం మొత్తం పాటుపడినటువంటి బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా వారికి మా వినమ్ర నివాళులు సమర్పించుకుంటున్నాం. అంటే వారి జీవితం మొత్తం త్యాగం చేసి ఈరోజు ఈ విధంగా భారతదేశంలో ఈ విధంగా స్వేచ్ఛా వాయువులతో ఉండడానికి వారి పాత్ర కూడా కీలకమైన పాత్ర. వచ్చిన స్వతంత్రంలో అభ్యున్నత భారతదేశంలో వారు తీసుకున్నటువంటి సంస్కరణలు, వారు సమానత్వం, ఈక్వాలిటీ, బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి పోరాటం ఎనలేని పోరాటం. ఈ విధంగా ఇటువంటి మహనీయులకు ఈరోజు మనం వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకోవడానికి మాకు అవకాశం దొరికినందుకు పేరున ఈ ప్రోగ్రాంలో విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ జగజీవన్ రామ్ గారికి, జోహార్ జోహార్ రామ్ గారికి, జోహార్ జోహార్. శ్రీ త్రివేణి పాఠశాల చెంపాపేట శాఖలో కిండర్ గార్డెన్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. డైరెక్టర్ మరియు కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులు హాజరయ్యారు. పిల్లలు అందంగా ప్రదర్శించిన నృత్యాలు, కిండర్ గార్డెన్ ప్రయాణ ప్రజెంటేషన్ ఆకర్షణగా నిలిచాయి. ఇంటరాక్టివ్ సెషన్లో చిన్నారులు చురుకైన ప్రశ్నలతో అతిథిని ఆశ్చర్యపరిచారు. చివరిగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పిల్లల విద్యా జీవితంలో మర్చిపోలేని అనుభవంగా నిలిచింది. Director sir, principal ma'am, teachers and my dear fellow graduates, today is special day as we celebrate our graduation day. My name is Shaurya from SKGA2. It is indeed a great pleasure to stand before you and share some precious moments we spent in our school. For the past 2 years, we have learned alphabets, words, numbers, number names, art and craft, writing and good behavior, etc. I participated in various activities like Colors Day, Master Chef Mom, EduFest Vibes, and Sports Day, and won many prizes. Along with my friends, I went on field trips in NTR Garden, Zoo Park, and Shilparamam. I have learned new things there a lot. Firstly, I would like to thank our teachers for their hard work and dedication. They taught us so much, helped us grow in many ways, and never forgot pre-primary teachers. మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమానపరచడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ అన్నారు. ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఐజీ వీడియోలు విడుదల చేశారని ఓ జర్నలిస్ట్ చెప్పడం అనంతరం తాను ఎలాంటి వీడియోలు విడుదల చేయలేదని ఐజీ స్పష్టం చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ తన తీరును మార్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ఎస్సీయూ భూములను విక్రయించడం మానుకోవాలని సూచించారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో తన పేరుని బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై కె పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్ష పోస్టును నేనే పీకించానని అన్నారు. కలిసి పనిచేద్దాం, రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని బండి సంజయ్కి సూచించారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఓటుకు నోటు కేసులో A1, A2లను అరెస్టు చేయిస్తానని అన్నారు. ఇష్టం లేడు, కత్తులు లేవు, కడారులు లేవు, అటెంప్ట్ మర్డర్, బ్లడ్ నేను లేకుంటేనే అదే అన్నాను జడ్జి గారి ముందు. యువర్ ఆనర్, ఎంత బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఇది. 307 IPC అంటే నేను చంపినట్టు, చంపడానికి ప్రయత్నించినట్టు, అవతల వ్యక్తికి గాయాలు పడినట్టు, అక్కడ కత్తులో కడారులో వాడినట్టు ఫ్యాబ్రికేట్ చేశారు ఒంగోలు స్టూపిడ్ పోలీసులు.
అక్కడ డీజీపీ రాముడు గారు, మంచి శ్రీకాంత్ ఎస్పీ గారు న్యాయం చేశారు కాబట్టి నేను క్షమించా. ఏ పోలీసుని క్షమించను. ఇప్పుడే ఇంకొక కేసు ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నా. ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చా. వెస్ట్ గోదావరిలో కేసు విషయం త్వరలో నేను వెళ్ళి మాట్లాడతా. అడ్డగోలుగా చంపేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలను డబ్బులు తీసుకొని ఏ1ని అరెస్టే చేయలేదట. అందుకేనా మర్డర్లు ఎక్కువైపోయి, నరహత్యలు ఎక్కువైపోయి, మానభంగాలు ఎక్కువైపోయి, ఆత్మహత్యలు ఎక్కువైపోయి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడమేనా? కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. 7569441275కి మీరుకున్న ఎవిడెన్స్లు ఎక్స్ట్రా పెట్టండి. అది ఎంక్వైరీ చేయిస్తాం, రీపోస్ట్ మార్టం చేయిస్తాం, అవసరమైతే న్యాయం చేయిస్తాం. ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి 6 సంవత్సరాల వరకు న్యాయం జరగల. కొద్ది సంవత్సరాల తర్వాతైనా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి. మీరు రప్పించాలి. 2 తెలుగు రాష్ట్రాలను కాపాడాలి. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులని అర్థమైపోయింది. రెండో సబ్జెక్ట్, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ఎకరాల్లో మంచి 400 ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి 40,000 కోట్ల ప్రాపర్టీ 400 ఎకరాలది 2 కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు బిల్లు? అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా. ఒరే మేము 22 ప్రాపర్టీలు అమ్మి పడేసాం, లక్షల కోట్లు మేము దోచుకున్నాం. ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఒక రోజుకో మాట వాగుతాడు. ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు. రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు, కేపాల్ కూడా అమ్మేస్తాడు అని. ఒరే యూజ్లెస్ ఫెలో, నువ్వురా, మీ డాడీ మోదీరా లక్షల కోట్ల ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు. నా పేరు ఎందుకు రా తీసుకొస్తావు? నువ్వు ఒక తమ్ముడు, కాపు తమ్ముడు అని నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించేలేదా? రాచకొండ కమిషనరేట్ను సేఫ్ అండ్ సెక్యూరిటీ కమిషనరేట్గా తీర్చిదిద్దడంలో భాగంగా ఎల్బీ నగర్ జోన్లో ఒకే రోజు 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మరికొద్ది రోజుల్లో మరో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాచకొండ కమిషనరేట్లో కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నందున 119 దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, ఏదైనా నేరం జరిగినప్పుడు నేర విచారణ సులభతరమై నిందితులను పట్టుకోవచ్చని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మన పోలీస్ కమిషనరేట్ ని సేఫ్ అండ్ సెక్యూర్డ్ కమిషనరేట్ గా చేసిన ఎఫర్ట్స్ లో భాగంగా ఈరోజు మన ఎల్బీ నగర్ జోన్ లో 860 సీసీ కెమెరాస్ లాంచ్ చేయడం జరిగింది. వీటిని ఇనాగ్రేషన్ తో మన కమ్యూనిటీని మమేకం చేసి, ఇవన్నీ కమ్యూనిటీ సీసీ కెమెరాస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ తో, కమ్యూనిటీ సపోర్ట్ తో, ఎల్డర్స్ అందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం మూలంగా వాళ్ళంతా ఎంత ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు 860 సీసీ కెమెరాలు ఒకే రోజు ఒక జోన్ లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మంత్ లో ఇంకా ఒక 400 కెమెరాస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇందులో 2 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాలు కమ్యూనిటీలో ఉంటూనే పాటు, కాలనీస్ లో ఉంటూనే పాటు, టెంపుల్స్ లో కూడా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ లో కూడా మనం చూస్తున్నాము. కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాలు అక్కడ ఉంటే నిజమైనటువంటి నిర్ధారణ జరుగుద్ది. ఆ నేరం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని తెలిసే ఉంటుంది. కాబట్టి మేము టెంపుల్స్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం చేపట్టాం. దీనిలో భాగంగా 119 టెంపుల్స్ లో సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు ఈ రోజు 14 కాలనీస్ లో 4 విలేజెస్ లో కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూశారు ఎంత ఎంతూజియాస్టిక్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సీసీ కెమెరాలు ఉండడం మూలంగా మనం రీసెంట్లీగా మన ఏటీఎం అఫెన్స్ అయింది రావిరాలలో, దానివల్ల డిటెక్ట్ చేయగలిగాం. చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేశాం. రోడ్ యాక్సిడెంట్స్, హిట్ అండ్ రన్ కేసెస్ లో కాలేజ్ బాయ్, ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోతే అది డిటెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ కేసెస్ లో
మహిళా భద్రతలో ఈ సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దీనివల్ల డిటెక్షన్ తో పాటు డిటరెన్స్, నేరం జరగకుండా ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంది. నేరం జరిగిన తర్వాత కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వడం మూలంగా కోర్టులో కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది ఒక బెస్ట్ సివిలైజ్డ్ పోలీసింగ్ ఇనిషియేటివ్. ఇది ప్రజలు కూడా, పోలీస్ అధికారులు వాళ్ళు కూడా యూనిఫామ్ లేని పోలీస్ అధికారులు కాబట్టి వాళ్ళ బాధ్యతను ఈ విధంగా సొసైటీకి పే బ్యాక్ పర్స్పెక్టివ్ లో, క్రైమ్ ప్రివెన్షన్ పర్స్పెక్టివ్ లో యాక్టివ్ గా రోల్ ప్లే చేస్తుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ కాలనీస్ లో మీరు చేయాలి, సో దట్ మన ఏరియా సేఫ్ అండ్ సెక్యూర్